Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more shopping haul video guys. ఈ వీడియో వెరీ లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కొన్ని షాపింగ్ చేస్తుంటా కదా, అవన్నీ వ్లాగ్లో చెప్పేద్దాం అనుకున్నా. తర్వాత చూస్తే ఇది మొత్తం ఒక ఫుల్ వీడియోనే వస్తుంది, వ్లాగ్ అంతా అదే అయిపోతుంది అనుకున్నా. అండ్ ఇంకోటి ఏమంటే మీరు వెతుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా ఇట్లా సపరేట్ వీడియోస్ చేస్తే అనే ఒక థాట్ కూడా ఉందన్నమాట. ఇంతకు ముందు చేసేదాన్ని, నా చాలా పాత సబ్స్క్రైబర్స్కి అయితే గుర్తుండే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ అన్ఫిల్టర్డ్. ఏవైతే నచ్చినాయో అవి నచ్చినాయని చెప్తాను. కొన్ని ఫ్లాప్ అయ్యేటివి కూడా ఉంటాయి కదా, మనం ట్రై చేసిన ప్రతి ప్రోడక్ట్ మనకు వర్క్ అవ్వాలని లేదు. సో అవి కూడా నేను షేర్ చేసుకుంటాను. కొన్ని అయితే కంప్లీట్గా ఎంటీ అయిపోయినాయి అనమాట. నేను బాటిల్స్ కూడా చూపిస్తాను ఎంటీ అయ్యేటివి. సో అది నాకు యాజ్ యూజువల్గా బాగా నచ్చినట్టు కాబట్టి ఎంటీ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లా నా రికమెండేషన్స్తో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది సపరేట్ వీడియో అంటే అని చెప్పేసి ఇది లాస్ట్ మినిట్లో షూట్ చేస్తున్నాను అనమాట. బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు అసలు ఫుల్ లెంత్ వ్లాగ్ షూట్ చేసే టైమే లేదు, అందుకే నేను అప్పుడు తీయలేకపోయాను. బట్ ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ నేను షాపింగ్ కొంచెం ఎక్కువ చేసేది మేజర్లీ త్రీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏదైనా ఖాళీ అయిపోతే తీసుకుంటూ ఉంటాను, ఇంకోటి ఏదైనా నచ్చితే తీసుకుంటూ ఉంటాను, థర్డ్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ కంటెంట్ క్రియేటర్ ఎండ్ ఆఫ్ ది డే. సో కొన్ని వ్లాగ్స్ కోసము లేదంటే వీడియోస్ కోసం నేను ట్రై చేయాల్సి ఉంటుంది. ఆ ట్రై చేసిండే వాటిలో నచ్చినవి మీతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇన్ని కొంటూ ఉంటాను. మీకు ఏదైతే నీడ్ ఉందో, మీకు ఏదైతే అవసరం ఉందో అవే మీరు చూస్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచిగా సెట్ అయిపోయింది, బాగా అదే యూస్ చేస్తున్నామంటే మీరు అదే వాడచ్చు, ఇవి తీసుకునే అవసరం లేదు. నేను జస్ట్ నాకు నచ్చిండేటివి మీకు ఇంట్రెస్టింగ్గా ఏదైనా నచ్చుతుందేమో అనేటివి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడేస్తాను గైజ్. ఇది చూపించేసిన తర్వాత మిగతావన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నా కళ్ళన్నీ దీని మీదనే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇదేంటంటే డైసన్ ఎయిర్ ర్యాప్. ఎస్, ఇది నా సెకండ్ డైసన్ ఎయిర్ ర్యాప్ గైజ్. ఇది నాకు వ్యాలంటైన్స్ డేకి దర్శన్ గిఫ్ట్ ఇచ్చినాడు. నా పాతది ఉంది కదా, అది పని చేయట్లేదు అనమాట. ఐ థింక్ 5 years పైన అయింది అనుకుంటా అది నేను తీసుకొని. అది అజిత్ గిఫ్ట్ ఇచ్చిండేది నాకు. సో అది తీసుకొని బాగా వాడి పెట్టాను. వీక్లీ ఒక 2-3 times వాడేదాన్ని అనమాట. దాని ఫిల్టర్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేశాను. కాకపోతే ఇంకా 5 years కంటే ఒక డివైస్ అక్కడికే చాలా ఎక్కువ కదా. అండ్ దాన్ని సర్వీస్ చేయించుంటే అది నాకు వర్క్ అయ్యేదేమో నాకు తెలీదు, కానీ అంత లోపలే దర్శన్ దీన్ని గిఫ్ట్ ఇచ్చినాడు. దాన్ని కూడా నేను సర్వీస్ చేయించడానికి ట్రై చేస్తానన్నమాట తీసుకెళ్ళి స్టోర్కి. ఇఫ్ ఇన్కేస్ అది మంచిగా పనిచేస్తే ఇక్కడ ఒకటి, బెంగళూరులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాను, ఇక్కడికి కూడా తీసుకెళ్తూ ఉంటాను. అట్లా ట్రావెలింగ్ అదంతా కాకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థాట్ఫుల్ గిఫ్ట్. ఇది నిజంగానే చాలా థాట్ఫుల్ అండి. ఎందుకంటే నేను తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో చాలా రోజుల నుండి ఉన్నాను. నేను బ్లాగ్స్లో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కలర్. యాక్చువల్లీ ఇది నేను తీసుకున్నాక ఇంకొక కలర్ రిలీజ్ అయినట్టుంది ఇండియాలో, పింక్ కలర్ది. అది తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అనమాట తనకి. కాకపోతే ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ కలర్ తీసుకున్నందుకు, ఎందుకంటే వెరీ పాపింగ్ కలర్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇంతకు ముందు ఉండేది నాది బ్యారెల్ కూడా లైట్ కొంచెం గ్రేష్ కలర్ వస్తుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే మనం లైట్ కలర్స్ తీసుకుంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ హెయిర్ మీద అప్లై చేస్తుంటాం, సీరం అవ్వచ్చు, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అవ్వచ్చు, మళ్ళీ ఆ బ్యారెల్ని మనం అట్లనే పట్టుకున్నప్పుడు ఆ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అదే ఇట్లా డార్క్ కలర్స్ అయితే కనపడదు, లైట్ కలర్స్ అయితే కనపడుతుంది. అండ్ వెరీ పాపింగ్ అండ్ ట్రెండింగ్ కలర్ అనిపించింది. ఐ నో దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ తీసుకోండి. ఎస్పెషలీ మీరు వీక్లీ 2 times స్టైల్ చేసుకుంటాను అనుకుంటే మాత్రమే తీసుకోండి. అండ్ కర్ల్స్ వినుంటారు, దీంట్లో కర్ల్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండవు అని చెప్పేసి. అదైతే నిజమే. మనం ప్రోడక్ట్స్ అప్లై చేస్తేనే కర్ల్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. లేదంటే మీకు క్విక్గా ఒక 15 minutesలో మంచి బ్లో డ్రై అయిపోవాలి అండ్ మీరు రెగ్యులర్గా హీట్ స్టైలింగ్ చేసుకుంటాను, హెయిర్ డ్యామేజ్ ఉండకూడదు అనుకుంటే మాత్రమే మీరు డైసన్ తీసుకోండి. లేదంటే జస్ట్ గో ఫర్ రెగ్యులర్ స్ట్రైట్నర్స్ అనమాట. నాకు నచ్చిండేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చి ఉంటాను, అది కావాలన్నా తీసుకోవచ్చు మీరు. అండ్ సెకండ్లీ ఈ డైసన్ కోసమే ఈ హెయిర్ మూస్ కొన్నాను గైజ్ నేను. ఇది స్క్వాడ్స్కోఫ్ ది హెయిర్ మూస్ అనమాట. ఎందుకంటే నేను కర్ల్స్ చేసుకున్నప్పుడు బాగా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనే దాంతో కొన్నాను. అండ్ జనరల్గా కూడా హెయిర్ మూస్ ఏంటంటే మనకి ఏదైనా హీట్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు ఆ హోల్డ్ అనేది ఉంటుంది కదా, ఎక్కువ రోజులు స్ట్రైట్గా ఉండాలన్నా, ఎక్కువ రోజులు ఎస్పెషలీ కర్ల్స్ నిలబడాలన్నా యూజ్ ఎ హెయిర్ మూస్. సో దట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఎస్పెషలీ ఇట్లా డైసన్ కానీ హీట్ స్టైలింగ్ ఏ చేసుకోవాలనుకున్నా కూడా ట్రై దిస్ వన్. అండ్ ఈ డైసన్ అయితే 46,000 అట్లా పడింది అనమాట దర్శన్ తీసుకున్నప్పుడు. నేను పక్కనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు గైజ్. ఓకేనా, యా, దిస్ ఈస్ ద వన్. హెయిర్ మూస్ చాలా బాగుంటుంది ఇది. ఈ బ్రాండ్లోనే ఇంకా 2-3 వెరైటీస్ ఉన్నాయి, కానీ నేను ట్రై చేసిన దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ సెకండ్ది, ఓ మై గాడ్, ఇది నిజంగా చాలా వైరల్ ప్రోడక్ట్ గైజ్. ఓకేనా. అండ్ ఇప్పుడు నాకు కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను చెప్పినానో లేదో. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెరీ అన్ఫిల్టర్డ్ రివ్యూస్ అవ్వచ్చు, లేదంటే నాకు నచ్చిన స్కిన్ కేర్, మేకప్ అండ్ సెల్ఫ్ కేర్ ప్రోడక్ట్స్
అవన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట. నచ్చినవి నచ్చనివి రెండు చెప్తాను. సో మీరు అక్కడ ఫాలో అయితే ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఇది రెడ్కిన్ది లీవ్ ఇన్ కండిషనర్. ఇది నేను చాలా చోట్ల విన్నాను, చాలా మంది దీని గురించి మంచి పాజిటివ్ రివ్యూస్ రాసినారనమాట, అందుకే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది కొన్నప్పుడు ఆఫర్ ఏదో ఉందనుకుంటా, నాకు ఈ చిన్న రెడ్కిన్ది కూడా ఫ్రీ వచ్చింది దీంతో పాటు. సో ఇది ట్రావెల్కి పెట్టుకొని ఇది రెగ్యులర్ బేసిస్కి యూజ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఒక్కసారి వాడినాను అనమాట. ఐ నో హైప్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నాకు ఆ తర్వాత అర్థమైంది. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. ఎస్పెషలీ నాలాగా డ్రై రఫ్ అండ్ ఫ్రిజీ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఇది గాడ్ సెంట్ అనిపిస్తుంది, అంత బాగుంది. అంటే ఎక్కువ హైప్ ఇస్తున్నాను అనుకోవద్దండి, వర్త్ ద హైప్. నిజం చెప్పాలంటే నేను ఎన్ని రివ్యూస్ చూసుకొని ఉంటాను, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా మనం రివ్యూస్ చూసే కొంటాం కాబట్టి. సో మనం స్నానం చేసి వచ్చిన తర్వాత వెట్ హెయిర్ మీద దీన్ని అప్లై చేసేయాలన్నమాట ఫస్ట్. సో హెయిర్ అంతా చాలా మంచిగా సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయ్యేదానికంటే రెగ్యులర్ బేసిస్లో వాడితే ఇట్ సేస్ అనమాట లివ్ ఇన్ ట్రీట్మెంట్ ఇది. సో హెయిర్ని కొంచెం బాండ్స్ రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనేది నా థాట్. కానీ నేను ఫస్ట్ షార్ట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచిగా హెయిర్ అంతా నరిష్డ్గా అనిపిస్తుంది, సాఫ్ట్గా అవుతుంది అని చెప్పేసి. ఈవెన్ మనం హీట్ స్టైలింగ్ చేసుకోకపోయినా జస్ట్ మీకు టైం లేదంటే స్నానం చేసి వచ్చి దీన్ని అప్లై చేయండి, మీకు మేనేజబుల్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ అయితే. కాస్ట్లీ కానీ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ది నేను కొన్నది రోజ్మెరీ వాటర్ గైజ్. ఓకే, నేను రెగ్యులర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుతున్నాను. ఈ బ్రాండ్ అనే కాదు, ఆల్ప్స్ది ఎక్కువ వాడుతున్నాను అనమాట టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఓకే, ఇంకా కొంచెం మంచిది కొందామా అని చెప్పేసి బేర్ అనాటమీది ఇది ట్రై చేశాను నేను. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఆనెస్ట్ థాట్. ఓకేనా, నాకైతే ఏమనిపించిందంటే ప్రోడక్ట్ ఆబ్వియస్లీ బాగుంది. దిస్ ఇస్ రోజ్మెరీ ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు ఆల్ప్స్ది వాడినప్పుడు ఇది వాడినప్పుడు రెండు ఒకటే ఫీల్ ఇచ్చినాయి అనమాట. లిటరల్లీ రెండు బాగున్నాయి, బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే అది ప్రైస్ తక్కువ, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, అంతే డిఫరెన్స్ అనమాట. మిగతాదంతా సేమ్ అనిపించింది. సో మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఫ్యాన్సీ ప్యాకేజింగ్లో వస్తుంది అండ్ లుక్స్ అంతా కొంచెం అస్థెటిక్గా ఉన్నాయి, అంతే డిఫరెన్స్ తప్పించి బోత్ ఆర్ సేమ్. అండ్ డెఫినెట్లీ ఇంకా రోజ్మెరీ మంచిగా పనిచేస్తుంది అనమాట నా హెయిర్కి అయితే ఎస్పెషలీ, అందుకే నేను కొన్నాను. అండ్ నెక్స్ట్ కొనాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేది, ఇది ఖాళీ అయిపోయింది గైస్. ఓకేనా, ఇది నాది ఎవిన్ క్లెన్జర్. ఇది ఎస్పెషలీ నా స్కిన్ ఏమంటారంటే పోస్ట్ డెలివరీ తర్వాత చాలా ఎక్కువ బ్రేక్అవుట్స్ వచ్చేసినాయి. ఆ టైంలో నాకు ఇది చాలా మంచి వర్క్ చేసింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మోస్ట్లీ నెక్స్ట్ ఎప్పుడన్నా సేల్ ఉన్నప్పుడు నేను తీసుకుంటానేమో. ప్రస్తుతానికైతే దీనికి ఆల్టర్నేటివా అది డ్యూపా నాకు తెలీదు, డెఫినెట్లీ డ్యూప్ కాదనుకుంటా. బట్ ఇది ఎట్లా వర్క్ చేస్తుందో నాకు ఇది కూడా అట్లనే వర్క్ చేస్తాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో మై సెకండ్ బాటిల్. నేను మొన్ననే ఎప్పుడు చూపించినట్టున్నాను, ఒకటి బెంగళూరులో ఉంది. సో ఇది బయోడర్మాది క్లెన్జర్ ఇంకొకటి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది దీనికి. బట్ పర్ఫార్మెన్స్ అయితే నాకు నో డిఫరెన్స్ అనిపించింది. ఇదేదో డ్యూప్స్ వీడియోలాగా అయిపోతుందేమో అని ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది నాకు బ్రేక్అవుట్స్ని తగ్గించింది, ఇది కూడా మంచిగా తగ్గించింది. కాకపోతే ఇది అప్లై చేసినప్పుడు ఏమంటే మీరు డౌ సోప్ ఫీలింగ్ వస్తుందండి మీకు. అంటే ఎంత దిక్కిన జిడ్డు పోదేందిరా అంటారు కదా, సో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే దిస్ ఇస్ బ్యూటిఫుల్, మంచి వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవడానికి బడ్జెట్ లేదు అనుకుంటే గెట్ దిస్ వన్. ఎస్పెషలీ మీరు యాక్నే ఉన్నా లేదంటే మీకు బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతా ఉంటే జస్ట్ గెట్ దిస్ వన్. అండ్ ఇంకొకటి ఇది కూడా డ్యూపే అయిపోతుంది గైజ్. లిటరలీ నేను ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్ కంటెంట్కి ప్లాన్ చేసుకున్నాను, కానీ మీకు మొత్తం యూట్యూబ్లో సీక్రెట్స్ చెప్పేస్తున్నా. ఇది ఏంటంటే ఫే బ్యూటీది ఫేస్ కార్డ్, బేసిక్గా స్కిన్ టింట్ అనమాట ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు షేడ్స్ డౌట్ ఉంటే మీకు ఫేస్ కార్డ్ది షేడ్ వైజ్ చిన్న శాంపుల్స్ కూడా అమ్ముతున్నారనమాట వీళ్ళు. సో మీకు ఈజీ అవుతుంది. నా షేడ్ వచ్చేసి ఇందులో న్యూట్రల్ 31 న్యూట్రల్ అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, అసలు సచ్ అ బ్యూటిఫుల్ స్కిన్ టింట్. నేను లోరియల్ది వాడాను కదా, లోరియల్ది ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది, రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దీనికి ఏది డ్యూప్ అవుతుంది తెలుసా గైస్, ఫెంటీది ఉంది కదా స్కిన్ టింట్, అది ఐ థింక్ 4500 800 అనుకుంటా. ఇది 1000 రూపీస్. ఇది కూడా 1000 రూపీస్. ఓకే, బట్ ఇట్స్ అ వెరీ నైస్ డ్యూప్ అనమాట. అంటే అది 4500 ఎక్కడ, 1000 రూపీస్ ఎక్కడ. చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రాపర్ షేడ్ పిక్ చేసుకోండి అంతే. మీరు ఏదైనా ఫౌండేషన్లో ప్రాపర్ షేడ్ పిక్ చేసుకున్నారంటే యావరేజ్ లేదంటే ఏమంటారు అఫోర్డబుల్ ఫౌండేషన్ అయినా చాలా మంచిగా కనిపిస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మంచి షేడ్ పిక్ చేసుకోవడం. నా స్కిన్ టోన్లో ఉంటే 31 న్యూట్రల్ మీకు చాలా మంచి వర్క్ అవుతుంది అనమాట. అంతా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ప్యాకేజింగ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్. చూడండి ఎంత మెస్సీ అయిపోతుందో. దట్టు మనం ఆన్లైన్లో తీసుకుంటాం కాబట్టి కొంచెం వచ్చినప్పుడే లీక్ అవ్వలేదు, బట్ ఇది పెట్టినప్పుడు అంతా కొంచెం ఇట్లా బయటికి రావడము, ఈ క్యాప్కి ఇట్లా అంటుకోవడము ఇట్లా ఉందన్నమాట. సో వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ. కాకపోతే
కాకపోతే ప్యాకేజింగ్ ఇంకొంచెం బెటర్ ఉండింటే ప్రోడక్ట్ అదిరిపోయింది. ప్రోడక్ట్ లోపల ఉండేది అదిరిపోయింది, బయట ఉండేది ఇక్కడ లోపల క్యాప్కి అయితే ఉంది అంతే. అండ్ దాని తర్వాత ఐ బాట్ దిస్ లెనేజ్ లిప్ ట్రీట్మెంట్. ఇది ఇంకొక ఫ్లేవర్లో తీసుకున్నాను నేను అంతే. చాలా బాగుంది, చాలాసార్లు చెప్పాను దీని గురించి. వన్ ఆఫ్ ది బెస్ట్ లిప్ బామ్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ నైట్ మిస్ చేయకుండా పక్కా అప్లై చేసుకుంటాను. ఎన్ని ఇయర్స్ నుండో, 5 years అయిందో 6 years అయిందో నాకే తెలీదు. చాలా చాలా బాగుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్సో రీస్టాక్డ్ దిస్ డవ్ బాడీ స్క్రబ్స్ అనమాట. కింద ఇంకొకటి ఉంది మా మమ్మీ దగ్గర, 3 కొన్నాను గైజ్ మొత్తము. ఒకటి బ్లూ కలర్లో వస్తుంది కదా, అది ఓట్స్ది అనుకుంటా. సో ఇది వచ్చేసి పొమోగ్రనేట్ది అండ్ ఇది బ్రౌన్ షుగర్ అండ్ కోకోనట్ బటర్. దీనికంటే ఇది బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే ఇది మరీ మైల్డ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే ఇది మీకు సెట్ అవుతుంది. లేదు కొంచెం మీకు స్క్రబ్ లాగే కొంచెం గట్టిగా ఈ గ్రాన్యూల్స్ తగులుతూ ఉండాలనుకుంటే ఇది తగులుతుంది. ఇది తగులుతుందా, సారీ, ఇది సెట్ అవుతుంది. దీంట్లో ఆ గ్రాన్యూల్స్ తగులుతాయి అనమాట. దీంట్లో ఏం ఉండదు, జస్ట్ మైల్డ్గా ఒక జెంటిల్ ఫేస్ స్క్రబ్ వాడుతూ ఉంటే ఎట్లుంటుంది, ఇది జెంటిల్ ఉంటుంది. ఇది మరీ అంత జెంటిల్ ఉండదు. ఇది స్క్రబ్ లాగా ఉంటుంది, ఇది ఫేస్ వాష్ కంబైన్డ్ విత్ స్క్రబ్ లాగా ఉంటుంది అనమాట. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే రెండు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఐ గాట్ దిస్ వన్. ఓకే, ఇవి గమ్మీస్. ఇంతకు ముందు వాడేదాన్ని, ఎంతమందికి గుర్తుందో తెలీదు. డబ్బాలు యూజ్ చేశాను గైస్. ఇది బీ బాడీ వైజ్ది హెయిర్ హెల్త్ గమ్మీస్. మోస్ట్లీ హెయిర్ కేర్ ఎక్కువ ఉన్నట్టుంది. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై హెయిర్ కేర్, ఎందుకంటే పోస్ట్ పార్టంలో హెయిర్ లాస్ అనేది పక్కా ఎవరికైనా అవుతుంది. సో దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించడానికి నా ఈ ప్రయత్నాలన్నీ. మీరు డెఫినెట్గా నేను వాడే హెయిర్ కేర్ అన్నీ చూస్తారనమాట. ఒకటి కాదు, చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో ఇదొకటి. ఇది ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ముందు వాడుతున్నాను. సో మళ్ళీ ముందు ఏవైతే వాడుతూ ఉంటున్నానో అవన్నీ ఐ జస్ట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ రొటీన్ అనమాట. సో ఇవి యూస్ చేస్తాను ఇప్పటి నుండి, ఓకేనా. అండ్ ఇంకేం తీసుకున్నా, ఇది బేర్ అనాటమీది యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ దాంతోపాటు యాంటీ డాండ్రఫ్ కండిషనర్, యాంటీ హెయిర్ ఫాల్ కూడా తీసుకున్నట్టున్నాను. వీళ్ళవి బాగుంటాయి గైస్ ప్రోడక్ట్స్, యాక్చువల్గా చూడడానికి ఎస్థెటిక్ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్సో అఫోర్డబుల్. సో అందుకని చెప్పేసి 2 పర్చేస్ చేసిన అనమాట. నాకు ఈ మధ్య డాండ్రఫ్ కూడా కొంచెం వస్తుంది, సో అందుకే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కన్సీలర్, లోరియల్ కన్సీలర్. ఇది ముందు ఎప్పుడో వాడేదాన్ని, ఎందుకు స్టాప్ చేసినానో నాకే అర్థం కావడం లేదు. వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. లుక్ ఎట్ దిస్, ఈరోజు వేసుకున్నాను ఇది. జస్ట్ ఇది ఒక్కటే అప్లై చేసినా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అసలు చాలా చాలా బాగుంది. లాస్ట్ ఇంకో 2 ఉన్నాయి గైజ్, 2 కూడా నాకు డిసప్పాయింట్ చేసినాయి అనమాట. కొంచెం చెప్తాను నేను మీకు, సో దట్ మీరు కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటారేమో చేసుకోండి. సోల్దే జెనరోది బాడీ కేర్ అండర్ ఆర్మ్ రోల్ అని వస్తుంది కదా, ఇది 1900 అట్లా పడుతుంది. ఇది సేల్ టైంలో తీసుకున్నాను నేను. సో పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, కాకపోతే నాకు ఫ్రేగ్రెన్స్ అస్సలు నచ్చలేదు. ఇది వెనీలా మిక్స్డ్ విత్ ఈ ఐరన్ స్మెల్ వస్తుంది చూసినారా, ఐరన్ ఒక రకమైన పళ్ళు జుమ్ అంటే చూసినారా తలుచుకుంటే, అట్లాంటి స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకు ఆ స్మెల్ వస్తుందో నాకే అర్థం అవ్వడం లేదు. నేను దీంట్లో ఇంకా ఈ బ్రాండ్లో ఇంకా 2-3 వేరియంట్స్ ఉంటాయన్నమాట, అవన్నీ ట్రై చేసిన, అవి బాగా నచ్చినాయి. బట్ ఇది మాత్రం ఐ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద ఫ్రేగ్రెన్స్. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు. అప్లై చేసుకొని అంటే ఒక రకంగా ఉందన్నమాట, నచ్చే వాళ్ళకి నచ్చుతుందేమో ఇది, ఎందుకంటే ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ప్రోడక్ట్, కానీ నాకు ఆ స్మెల్ నచ్చలేదు. అందుకే రీచ్ అవుట్ అవ్వాలంటే ఇప్పుడు ఇది వేసుకోవాలా, కొంచెం స్మెల్ తేడా ఉంటుంది అనుకుంటూ ఉంటాను. ఇట్స్ ఓకే, డబ్బులు పెట్టినా కాబట్టి అట్లీస్ట్ నైట్ టైం అయినా ఖాళీ చేయాల్సిందే దీన్ని నేను. అండ్ ఇంకొకటి వెలా ఫ్యూజన్ హెయిర్ మాస్క్, దీని గురించి ఆల్రెడీ చెప్పినట్టున్నాను. సో అంతేం లేదు గైజ్, దీంట్లో ఎస్పీ లక్స్ అని ఒకటి వస్తుంది, నేను చాలాసార్లు చెప్పినాను, అది బాగుంది. దీన్ని మీరు స్కిప్ చేసేయండి, నేను ఇంకా కొన్నాను కాబట్టి వాడేస్తాను. స్మెల్ అంతా బాగానే ఉంది, దాని అంత బాగాలేకపోయినా బాగానే ఉంది, కాకపోతే పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదనమాట దీనిది. అంటే హెయిర్ కొంచెం ఆ డ్రై ఫీల్ ఏదైతే ఉందో అట్లనే ఉంటుంది, స్మూత్ అయినట్టు అనిపించదు. ఎవరైనా దీని ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అవ్వకండి. ఇవన్నీ జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ కింద షేర్ చేసుకున్నాను అంతే. అండ్ కమింగ్ బ్యాక్ ఫర్ ద జ్యువెలరీ, ఓకే. ఇప్పుడు ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చూడండి, హార్ట్ షేప్, ఇలాంటి హూప్ విత్ డ్రాప్ వచ్చే ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అవి కొంచెం పర్చేస్ చేసినాను అనమాట. ఇట్స్ ఫ్రమ్ ఎలీట్ జ్యువెలరీ. ఈ పేజ్లో నేను చాలాసార్లు జ్యువెలరీ పర్చేస్ చేసినాను, అట్లనే ఇప్పుడు కూడా తీసుకున్నాను అనమాట. దిస్ వన్ వెరీ వెరీ క్యూట్ ఇయర్ రింగ్స్, అసలు డైలీ వేర్కి అయితే క్రేజీ ఉంటాయి. అండ్ వీళ్ళ దాంట్లో కొన్ని నేను ఆల్మోస్ట్ ఒక 1-2 years నుండి రెగ్యులర్గా స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకెళ్తూ ఉంటాను అనమాట. పెయిడ్ ప్రమోషన్ ఏవి కాదు గైస్ దీంట్లో, ఓకేనా, జస్ట్ షేరింగ్ మై ఆనెస్ట్ థాట్స్. స్నానానికి వెళ్ళినప్పుడు కూడా వేసుకెళ్ళిపోతూ ఉంటాను, కానీ ఇవి యాంటీ టార్నిష్ అవ్వడం వల్ల కలర్ ఫేడ్ అవుట్ అయిపోవడం కానీ అలాంటిది ఏం లేదు. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, వాళ్ళ పేజ్ నుండి తీసుకున్నాను అనమాట.
లుక్ ఎట్ దిస్, హౌ ప్రిట్టి కదా అసలు, చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను వేసుకున్నాను మొన్న ఒక వీడియోలో వేసుకున్నాను గైస్, షార్ట్ వీడియోలో, మీరు చూసారో లేదో. సో అది కూడా చాలా బాగా వచ్చిందనమాట వీడియో, కొత్త కెమెరాతో తీస్తున్నాను కాబట్టి. అండ్ ఇది లుక్ ఎట్ దిస్, నేను సరిగ్గా చూపించడం లేదు, నేను స్టైల్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇది ఒక చైన్, చాలా బాగా వచ్చింది. ఇవన్నీ నేను ఎలిట్ జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను అనమాట. సారీ గైజ్, ఐ మీన్ ఏ రష్, అందుకే ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట. యా, ఇవి నేను మొత్తం తీసుకునేటివి, నాకు నచ్చనివి, యావరేజ్గా అనిపించినవి 2-3 మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోండి. అండ్ ఇది కూడా గైజ్, ఇది నాతో ముందు ఉండింది, హెడ్ మసాజింగ్ వస్తుంది కదా, హెడ్ మసాజర్, బాడీ మసాజర్ సంథింగ్. ఇది కూడా కొత్తది పర్చేస్ చేసిన, ముందుది ఎక్కడ పెట్టినానో నాకు కనపడడం లేదనమాట. మా మమ్మీ కొన్ని యూజ్లెస్ అనుకొని పడేస్తూ ఉంటుంది, అట్లనే పడేసిందేమో నాకు తెలీదు. సో ఇది ఒకటి పర్చేస్ చేసినాను. ప్రిటీ లిటరలీ మనం చేతితో మసాజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కొన్ని మిస్ చేస్తున్నానని నాకు తెలుసు, కాకపోతే ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఇంతనే చూపించినాను. లింక్స్ అన్నీ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను. డెఫినెట్లీ మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది, మీరు అక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. వెరీ సింపుల్. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని, కొత్త పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అక్కడ నా ఆనెస్ట్ థాట్స్, నాకు నచ్చిండే ప్రోడక్ట్స్, యావరేజ్గా అనిపించిండేటివి, లేదంటే ఏదైనా బ్యూటీ డ్యూప్స్ వస్తాయి కదా, అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 4500 ఒకటి, 1000 రూపీస్ది ఒకటి, అట్లా కంపారిజన్ చేసి చూపించడం, అవన్నీ నేను ఆనెస్ట్గా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో యా, అక్కడ కూడా ఫాలో అయిపోండి. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.